My name is Epsiba Beulah. Before I was a Hindu girl doing a lot of idol worship, and I was like a completely traditional girl, like accepting what father says, what the elder says, and I was used to respect all those things. And after coming to the Lord, and I stopped the tradition. I completely stopped the tradition, and I just entered into the love and compassion of the Lord. My parents arranged for the marriage, and it was like 2 months gap from the arrangement to the marriage. And immediately after marriage, like he said, like I don't like you. I just want to leave, and he left. Even I was pleading him, I was begging him, and I was asking him to come back, but it never happened. If he is not going to come to me, I want to die. If he is going to be separated from me, I should die. The day I was about to kill myself, I was watching a TV channel, and immediately she started like, here one girl is crying. You have been separated with your husband and you are planning to die now, but you are not going to do that. Immediately I called to one of my Christian friends, and she shared with me the gospel. On the spot, I accepted Lord as my Savior. The next moment, I felt free from the burdens and all kind of thoughts, and everything left me. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం నైనా. ఈ సమయంలో ఉన్న పాటన మరొకసారి మీ పాసనిధికి వచ్చుటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప దినతకే వందనాలు తండ్రి. మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, ఈ 19వ దినమున ఈ శిలువ దినాల సమయంలో ప్రభా మేముంటుండగా అయ్యా ఈ శిలువని ధ్యానించే కృపను మాకు ఇచ్చిన తండ్రి. అయ్యా ఈరోజు మేము ఎట్లా ప్రార్థించాలో ప్రార్థన మాకు నేర్పమని పాట పాడుతూ మిమ్మల్ని గణపరిచే భాగ్యాన్ని ప్రభా నీ స్వరాన్ని వినే కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈరోజు మనకి ప్రత్యేకమైన పాటని దేవుడు ఇస్తున్నాడండి. అది కూడా ఎలాంటిదంటే ప్రార్థన నేర్పించమని పాడే చక్కటి పాటని పాడదాము. తర్వాత ప్రార్థన నేర్పించమని కూడా దేవుణ్ణి అడుగుదామండి. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శ్రేష్టమైన పావము కోర్చి శిష్య బృందముకు నేర్పితివి, శ్రేష్టమైన పావము కోర్చి శిష్య బృందముకు నేర్పితివి, పరముడ నిను ప్రణుతించెదను, ప్రియముగా పరలోక ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, పరమదేవుడవని తెలిసి కరములెత్తి జంటగా మోర్చి, శిరమును వంచిన సరిగను వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దినదినంబు చేసిన సేవా దైవ చిత్తముకు సరిపోవా, దీనుడవయ్యా ఒంటిగా కొండను చేసిన ప్రార్థన నేర్పుమయా, ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయా, శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను, శత్రుమూక నిన్ను చుట్టుకొని సిలువపై నిన్ను చంపగను,
శాంతముతో నీ శత్రుల బ్రోవగా సలిపిన ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినిడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఎంత చక్కటి పల్లవులండి. శ్రేష్టమైన భావమును గూర్చంట ఆయన ఎవరికి నేర్పించాడంట? శిష్యులకు నేర్పించాడంట. అలాంటి ప్రార్థన మరి నేర్పించమని అడుగుదామా? చాలామంది కొత్తగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు మరి వాళ్ళకి ప్రార్థన అనేది కూడా తెలియదు కదండి. అంటే ఎట్లా ప్రార్థించాలా చాలామంది అడుగుతూ ఉంటారు. అదే పరిస్థితులను అందరం వచ్చిన మనం. ఇప్పుడు నేను కూడా ప్రార్థన అంటే ఏంటి, ప్రార్థన అంటే ఎట్లా చేయాలి, ప్రార్థన ఎలా చేస్తారు అని నాకు తెలియదండి. కానీ ఆయన నేర్పించేశాడు. ఏంటి తెలుసా అండి? ప్రార్థించడం ఆయన నేర్పించాడు. అవును, పరలోక ప్రార్థన నేర్పించలేదా తన శిష్యులకి? దేవుడు ఇప్పుడు కూడా తండ్రి చిత్తానుసారమైన ప్రార్థన ఎలా మనకి నేర్పిస్తున్నాడో చూద్దామండి. దానికంటే ముందుగా ఆరాధన చేసుకుందామండి. ఆయన చేసిన మేళ్ళకై, ఆయన చూపుతున్న కృపలకై, ఆయన నేర్పిస్తున్న ప్రార్థనకై ఆయనకి ఆరాధన చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మా ప్రార్థన ఆలకించువాడా, మా మొరలు వినువాడా, మా కన్నీటిని నాట్యంగా మార్చువాడా, మా సంకటలన్నింటిని కుదుర్చువాడా, నీకు స్తోత్రమయ్యా. అయ్యా మాకు ప్రార్థన నేర్పించమయ్యా. రీఖాలా మా షరా మా సిక్క తూ రీహెల్లబా. అయ్యా నీకు వందనాలు. రీఖా బాసాక రూకు రీహెల్లమా షికందరబా సిక్క తూ రీహెల్లబా షికందరబా. ఆల్ఫా యోమేగైన వాడా, ఆది అంతమైన వాడా, తండ్రి మొదటి వాడా, కడపటి వాడా, నీకు స్తోత్రమయ్యా. నేనున్నవాడు నన్ను వాడనని చెప్తున్నవాడా, ఆమె నన్ను వాడా, నీకు స్తోత్రమయ్యా. గొప్ప దేవా నీకు స్తోత్రమయ్యా. ఓ రాజా నీకు స్తోత్రమయ్యా. ప్రభా నైనా మాకు చెవులిచ్చిన దేవా, నువ్వు వింటున్న దేవా, నీకు స్తోత్రమయ్యా. ఓ రీకా బాషారా బాసాకా తూరి హల్లమా షికందరబా సికా తూరి హల్లబా. అయ్యా నీకు స్తోత్రం. రీకా బాషారా లలమా షరా నకా సికా తూరి హల్లబా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. సికా బాషారా బాసికా తూరి హల్లబా. థ్యాంక్ యూ లార్డ్. రీకా లమా షికందరబా సికా తూరి హల్లబా. ఇందిరని కాసిక తూరి కలబా. పరిశుద్ధుడా పరమాత్మడా నీకు స్తోత్రమయ్యా. ఓ రాజా నీకు స్తోత్రం. రీకా బాషికారా బాసకా తూరి హల్లబా. రాజుల రాజా, ప్రభుల ప్రభా నీకు స్తోత్రమయ్యా. రానై ఉన్నవాడా నీకు స్తోత్రమయ్యా. మా మధ్యలో సంచరిస్తున్న వాడా నీకు స్తోత్రం. ఓ రీ బాబా షరా బాసకా తూరి హల్లా. ఇంగి నీకి షిక రోకో సికా తూరి కరబా. యెహోవా రాఫా, యెహోవా నిస్సి, యెహోవా సిడికేను నీకు స్తోత్రమయ్యా. మా పరిశుద్ధత అయిన వాడా నీకు స్తోత్రమయ్యా. ఓ రాజా నీకు స్తోత్రం. రీఖా బాలా నమరా నకాసిక తూరి కలబా. ఓ రీకాలమా షికంద్ర బాసిక తూరి కలబా. అయ్యా నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు మహిమ, నీకు ఘనత, నీకు ప్రభావములు చెల్లిస్తూ అయ్యా ఈ స్తుతి ఆరాధన ప్రార్థన నాయన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు మనకిచ్చిన చక్కటి పాటని మనం పాడుకున్నాము కదండి. నిజంగా ప్రతిరోజు చక్కటి పాటని, ఒక్కొక్క పాటకి మించిన పాటలు దేవుడు ఒక్కొక్క రోజు మనకిస్తూ, కొంతమందికి ఆ పాటలు తెలియవచ్చు, తెలవకపోవచ్చు. అందరికీ తెలిసిన పాటలే నేను ఎన్నుకుంటున్నానండి. కొన్ని మరి దేవుడు నాతో మాట్లాడిన పాటలతో సహా అందరికీ తెలిసిన పాటలు ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. ఏదేమైనా కూడా ఈ పాట అయితే అందరికీ తెలిసిన పాటనే. నేను కొత్తగా దేవుళ్ళలోకి వచ్చినప్పుడు నాకు ప్రార్థన అంటే తెలియనప్పుడు నిజంగా మీ అందరు కూడా అలాంటి సిచ్యువేషన్ ఉండొచ్చు. నాకు ప్రార్థన రాదే, నాకు చదువు రాదే, నాకు బైబిల్ చదవడం రాదే, మరి నేను ఎట్లా ప్రార్థించాలి? చాలామంది అంటారు వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయాలంట, మరి వాక్యానుసారమైన ప్రార్థన చేయాలంట. మనకు వాక్యమే రాదు, వాక్యం మాకు తెలియదు, మరి ఎట్లా వాక్యం ఎత్తిపట్టి ప్రార్థన చేయాలి అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉంటారు. నేను ఒక్కటే చెప్తానండి, ప్రార్థన అంటే ఏదో కాదు, మాట్లాడడమే. మీరు తెలుసుకోవాల్సిన సత్యం ఇదిగో నీ పక్కన కూర్చున్న వారితో ఎలా మాట్లాడుతున్నారు, ఇదిగో నేను మీతో ఇట్లా ముచ్చటిస్తూ మాట్లాడుతున్నాను ఈ సమయంలో, అదే మాటలు మరి నీ నోటిలో, నీ హృదయంలో ఉన్న మాటలు ఆయనతో మాట్లాడడమే. ఆయన వింటాడండి, ఆయన చెవులిచ్చిన దేవుడు, ఆయన వింటాడు. మరి ఇద్దరు లేక ముగ్గురు మాట్లాడుకుంటేనే ఆయన చెవి ఒగ్గి వినే దేవుడు అంట. ఆయన తన బిడ్డలు మాట్లాడుకుంటే వింటాడు. అందరం ఆయన బిడ్డలమే అండి. సో ఇద్దరు ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారో చెవి ఒగ్గి వినే దేవుడు మరి నువ్వు మాట్లాడుతుంటే కూడా వింటాడు. నీ మూలుగులు వింటాడు, నీ ఆలోచనలు వింటాడు, ఆయన ప్రార్థన కూడా వింటాడు. ప్రార్థన అంటే ఏదో లేదండి, మన బాధని, మన కష్టాన్ని, మన ఇబ్బందులు, మనకున్న సిచ్యువేషన్ని మనము చెప్పుకోవడమే నిజమైన ప్రార్థన. అంటే ప్రార్థనలో ఇంకొకటి ఉంటుందండి, ఏంటంటే మనము ప్రార్థన చేస్తాం, ప్రభు అని ఆయన దగ్గర పొజిషన్ తీసుకుంటాము, మోకరిస్తాము, తగ్గించుకుంటాము, ఒక ప్రత్యేకమైన సమయం తీసుకుంటాము, మనల్ని మనం ప్రత్యేకించుకుంటాము. అంత మాత్రమే కాదు, కలిసి చేసే ప్రార్థనలు ఉంటవి, ఒంటరిగా చేసే ప్రార్థనలు ఉంటవి, లేకపోతే మరి సమయాన్ని బట్టి, సిచ్యువేషన్ బట్టి మరి బయటికి వెళ్తున్నప్పుడు చేసే ప్రార్థన, భోజనం చేస్తున్నప్పుడు చేసే ప్రార్థన, అలాగే ఏ పని మొదలు పెట్టినా చేసే ప్రార్థనలు, అలా రకరకాల ప్రార్థనలు ఉంటాయి. ఏ ప్రార్థన అయినా సరే ఆయన వింటున్నాడు, ఆ జవాబు మనం పొందుకున్నామని నమ్మి మనం ప్రార్థన చేయాలండి. ఇది ప్రార్థన
ప్రార్థనకి జవాబు పొందుకునే విధానం అంటే నమ్మడం. నీ వలనైతే నమ్మిన వానికి సమస్తము సాధ్యం. నువ్వు అది ఎంత పెద్ద సమస్య కోసం నువ్వు ప్రార్థన చేసినా, అది ఎంత చిన్న సమస్య కోసం నువ్వు ప్రార్థన చేసినా దేవుడు ఖచ్చితంగా ప్రార్థనలు ఆలకిస్తాడండి. ఎందుకంటే నేను అనుభవించాను, నేను రుచి చూసి ఎరిగి ఉన్నాను అన్నట్టుగా మన హృదయ వాంఛలను, చిన్న కోరికలు కోరండి. అంటే యథార్థమైన కోరికలు చిన్న చిన్నవి కోరినప్పుడు దేవుడు నీకు తెలియకుండానే ఆ కోరికల్ని తీర్చే మార్గాలు, అవును కదా నేను అనుకున్నాను కదా, నేను ఇది ఆశపడ్డాను కదా, నేనేం ప్రార్థన కూడా చేయలేదు, కనీసం నేను అడగను కూడా లేదు, ఓకే నేను అడగను కూడా లేదు, రెండు అనుభవాలండి. కానీ ఆయన మన హృదయ వాంఛల్ని చూస్తున్న దేవుడు. యథార్థమైన నీ హృదయ వాంఛలను ఎప్పుడు తృణీకరించడండి. చిన్న చిన్న బిడ్డలకి, మనం పిల్లలకి చాక్లెట్ అడిగితే ఇస్తాము, 1 ఇస్తాము, 4 ఇస్తాము, కానీ 40 అయితే ఒకటేసారి ఇవ్వము కదా. నీ చాక్లెట్లు నీకే ఉన్నాయి దాచిపెట్టి ఒక్కొక్కటి రోజుకొకటి అలవాటు చేసి అలా ఇస్తూ ఉంటాము. ఎందుకంటే వాడి ఆరోగ్యం కోసం అని చెప్పేసి. అలాగే దేవుడు కూడా మనకి ఏది అవసరమో, ఏది మేలో అవన్నీ కూడా దాచిపెట్టి మన కోసం ఇస్తాడండి. నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను, మీరు అడగడానికి ముందుగానే ఆయన ఇవ్వడానికి రెడీగా ఉన్నాడండి. ఒకటి, ఆయన సమయం రాక మనకి ఇవ్వట్లేదు, అది మనం అడుగుతున్న యథార్థమైన అవసరతలు, అక్కర్లు, లేకపోతే ప్రార్థన విన్నపాలకి జవాబండి. అంత మాత్రమే కాదు, మనం ఎక్కడో తప్పిపోతే మన జవాబు కూడా రాదండి. అంటే మనము దేవుడికి ఆయాస్కరమైందో, లేకపోతే ఆ ప్రార్థన అనేది పరలోకానికి వెళ్లకుండా మనలో ఏదైనా అడ్డుగా ఉంటే ఆ అడ్డును తొలగించుకుంటే జవాబు అనేది కూడా తొందరగా వస్తుంది. సరే, ప్రార్థన ఎలా చేయాలి అనేది ఈరోజు మనం నేర్చుకున్నాం. ప్రార్థన దేవుడు ఎలా వింటాడో అనేది మనకు అర్థమైంది. ఇప్పుడు ప్రార్థన ఎలా చేయాలి అనేది ఇక్కడ పరలోక ప్రార్థన ఆ గురించి మరి శిష్యులు అడిగినప్పుడు మరి ఆయన చక్కగా పరలోకమున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకంలో ఎలా ఉందో ఆ రీతిగా భూమిపైన నెరవేర్చబడును గాక, మా అనుదిన ఆహారం మాకు నేటికి దయచేయండి అని చెప్పేసి, మరణస్తులను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించండి, ఏ కీడులో కూడా మేము పడకుండా ప్రతి అపాయం నుండి మమ్మల్ని తప్పించండి, ఎందుకంటే రాజ్యము, మహిమ, ప్రభావం నిరంతరం మీరే ఉన్నారు తండ్రి అని చక్కటి ప్రార్థన తండ్రి వైపు చూసి మనం ప్రార్థన చేయమని యేసు ప్రభువారు తన శిష్యులకు నేర్పించారండి. అవునండి, ఈ ప్రార్థన గురించి అయితే మనం ఎన్నో మెసేజ్లు ఇచ్చుకోవచ్చు. ఆల్రెడీ కొన్ని మెసేజెస్ ఇచ్చి ఉన్నాడు, మీరు కావాలంటే యూట్యూబ్లో చూడొచ్చు. సరే, ఏదైనా సరే ఆ పరలోక ప్రార్థన ఎలా ఉంటుంది అనేది చూస్తే ఆ శిష్యులకి మరి క్లుప్తంగా క్లియర్గా మీరు పరలోకంలో ఏ రీతిగా ఉందో ఆ రీతిగా మీరు నెరవేర్చటకు, జరుగుటకు అలా ఆరంభించి ఆయన నామం మహిమపరిచే ప్రార్థనలు చేయండి అని అలా క్లుప్తంగా దేవుడు చెప్పడం జరిగింది. అంత మాత్రమే ప్రతి కీడు నుండి తప్పించు ప్రభావం, మమ్మల్ని మేము అనుకోకుండా మాకు మేముగా తెచ్చుకుంటామేమో కీడులో, పరిస్థితులను బట్టి కీడులు వస్తాం, కానీ ప్రతి కీడు నుండి తప్పించనేది నిజంగా ఎంత చక్కటి ప్రార్థన అండి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అందులో నేను చెప్పట్లేదు, కానీ చెప్తున్నాండి. ఇలా క్లుప్తంగా వారికి సరైన ప్రార్థన శిష్యులకి నేర్పించాడు. మేబీ ఆ ప్రార్థన వారి జీవితాంతము అనుసరించారు, పాటించారు, అందుకే జయ జీవితము పొందుకున్నారు. వారు ఎప్పుడు ప్రార్థిస్తూనే ఉన్నారండి. పత్రికలు చూసినప్పుడు మరి ఏ పత్రికలో మనం చూసినా కూడా పౌలు భక్తుడు ఒక మాట అంటే, నేను మీ నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. అక్కడ సామ్యుయేలు చూస్తే ఆయన ఏమంటాడు తెలుసా, నేను మీకోసము ప్రార్థన చేయకపోతే నేను పాపినైపోతాను అంటున్నాడు. అమ్మో, నిజంగా చెప్పాలంటే ఇతరుల కోసం ప్రార్థన చేయకపోతే మనం పాపం చేసిన వారమని అక్కడ సామ్యుయేలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ మనకి ప్రార్థన భారం అనేది పెడతా ఉన్నాడు. ప్రార్థన భారం అనేది చాలా ప్రాముఖ్యమైనది. నేనేమంటున్నానంటే, మనం ఏం చేయలేని పరిస్థితిలో మనం ఉండొచ్చు, కానీ ప్రార్థన చేయగలం. కూర్చొని ప్రార్థన చేయొచ్చు, నిలబడి ప్రార్థన, నడుచుకుంటూ ప్రార్థన చేయొచ్చు, ప్రయాణంలో ప్రార్థన చేయొచ్చు, ఆయనతో మాట్లాడుకుంటూ వెళ్ళడమే ప్రార్థన. అంత మాత్రమే కాదు, ఇట్ ఈస్ లైక్ ఏ బైలింగ్వల్, అంటే ఇటు మనము మాట్లాడతాము, ఆయన కూడా మనకి ఇన్స్టెంట్గా కూడా జవాబు వస్తుంది. జవాబు రాకపోయినా పొందుకున్న మన విశ్వాసం కూడా మనకు వస్తుంది. అమ్మయ్య, దేవుడు విన్నాడు, అమ్మయ్య నేను ప్రార్థన చేశాను. నిజంగా ప్రార్థన చేసుకోవాలని ఆరాటం ఉన్న వాళ్ళు ఒక్కసారి ప్రార్థన అయిన తర్వాత అది 5 నిమిషాలు చేస్తారా, 10 నిమిషాలు చేస్తారా, గంటలు చేస్తారా తెలియదు, కానీ ఆ ముందు ఉన్న ఆరాటం అంతా కూడా తీరిపోయి ఎంతో నెమ్మది ప్రార్థన అయిపోతే, చేసుకోకపోతే ఆ దినమంతా కలవరం అంటే మైండ్ మనల్ని ప్రశ్నిస్తూ ఉంటుంది. అయ్యో నేను ప్రార్థన చేసుకోలేదు, చూడండి, అయ్యో చేసుకోలేదని 10 సార్లు ఆలోచించే బదులు ఆ 10 నిమిషాలన్నా, అది 10 సెకండ్లన్నా సరే మీరు ప్రార్థించుకుంటే మీకు ఎంతో నెమ్మది, ఎంతో బలము, పరలోక ఆశీర్వాదము, పరలోక మహిమ, అలాగే పరలోక చిత్తము ఆ దినములో మీ పట్ల జరుగును గాక. ఆ రీతిగా మనం ప్రార్థన చెయ్యాలి. చూడండి, మరి తనని క్షమించమనే ప్రార్థన సొలొమోను చేస్తూ ఉంటాడు. అయ్యా, ఇదిగో నీ వైపు తిరిగితే మరి అది ఎలాంటి వారి ప్రార్థన అయినా సరే నువ్వు ఆలకించి వారిని క్షమించు, వారిని దర్శించు అని కూడా సొలొమోను చెప్పినట్టుగా మరి అలాంటి ప్రార్థన మనం కూడా చేయాలి. ఇతరుల కోసం ప్రభా
మనం ప్రార్థన చేయవారిగా, మనం దేవుని మందిరంలో కదండి, మందిరం తట్టు మనమే తిరిగి ప్రార్థన చేయడం కాదు ఇక్కడ, కానీ మనమే దేవుని మందిరం అయి ఉన్నాం కాబట్టి మనలో ప్రార్థనలు జరగాల. దేవునికి స్తోత్రం కలను గాక. మనం మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం మాత్రమే కాదు, మనమే మందిరం అయి ఉన్నాం, దేవుని మందిరం అయి ఉన్నాం కాబట్టి మనలోకి వెళ్ళి ప్రార్థనలు ఇతరుల కోసము మనం చేసినప్పుడు ఖచ్చితంగా జవాబు వస్తుందని చెప్తున్నాను. తర్వాత దెర్ ఇస్ నో కండిషన్స్ ఇన్ ప్రేయర్స్ అండి, దయచేసి చెప్తున్నాను. అంటే దేవుడి దగ్గర కండిషనల్ ప్రార్థన చేయకండి. ఇప్పుడు దేవా నాకు ఇది నువ్వు చేస్తే ప్రభా నీకు ఈ మొక్కుబడి చెల్లిస్తా అనే ప్రార్థనలు ఆపివేయండి దయచేసి. మిమ్మల్ని దేవుని పేరిట బ్రతిలాడుకుంటున్నాను. ఎందుకంటే మనుషులం, మనం ఎప్పుడు కూడా అలాగే చేస్తాం. ఏంటంటే ప్రభా నువ్వు నాకు ఇది చెయ్యి, అదే కోరికైనా సరే. అంటే అవునండి, మనం ఒప్పంద ఆ దేవునికి వావుస్ అంటారు, అంటే ఓడంబడికలు కానీ లేకపోతే ఒప్పుకోలు చేసుకోవడం తప్పు కాదు. ప్రభా ఇదిగో నువ్వు నాకు ఇది చేస్తే నేను ప్రభా ఇదిగో మందిరానికి ఇది ఇస్తాను ప్రభా, ఇదిగో ఇంత కానికిస్తాను ప్రభా అని చెప్పడం తప్పు కాదండి. కానీ అలాంటి కండిషనల్ ప్రార్థన చేయకండి దయచేసి. నువ్వు యథార్థంగా నీకేం కావాలో, నీకు ఏ అవసరం ఉంది దాన్ని బట్టి నువ్వు ప్రార్థన చేయి, దేవుడు జవాబిస్తాడు, ఖచ్చితంగా జవాబిస్తాడు. నువ్వు కావాలని నీ శక్తికి మించినవి కండిషన్స్ పెట్టేసి తర్వాత జవాబు పొందుకున్న తర్వాత నువ్వు అవి చెయ్యలేని స్థితిలో ఒకవేళ అంటే నిస్సహాయ స్థితిని బట్టో లేకపోతే లేజీగా అయిపోయా లేకపోతే ఏంటో చేసేది అని చెప్పేసి అంటే నువ్వు దేవుని కార్యాలు పొందుకున్న తర్వాత ఒకవేళ నువ్వు చేయకపోతే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు సుమా. కాబట్టి నేనేమంటున్నానంటే దేవుడు నీ ప్రార్థన ఆలకించడానికి ఆయన కండిషన్లు పెట్టట్లేదు. నీ ప్రార్థన నేను ఆలకించాలంటే నువ్వు నాకు ఈ కానుకలదే ఇది తే అది తే అని చెప్పేసి దేవుడు మనల్ని కోరుకోవట్లేదు. కాబట్టి మీరు పెట్టుకోండి, చెయ్యండి, నేను కాదనట్లేదు, కానీ దయచేసి పెట్టుకోకుండా ఉండండి అని చెప్తున్నాను. ఎందుకంటే ఆయన మనకి జవాబిస్తే కృతజ్ఞత కలిగి ఉండండి, ఆయన నామానికి సాక్షార్థకరంగా బ్రతకండి. దేవుడు మాకు ఇట్లా చేసి ఉన్నాడని సాక్ష్యం చెప్పి నలుగురిని బలపరచండి. కానీ మరి పనికిరాని ఒప్పందాలు అయితే మీరు చేసుకోకండి దయచేసి. అంటే మీరు చెయ్యలేనిది అయితే దయచేసి చేయకండి, ఒప్పుకోకండి. ఎందుకంటే జబ్బేజు ప్రార్థన చూస్తారా, 1వ దినవృత్తాంతంలో ఉంటుంది చక్కటి ప్రార్థన. జబ్బేజు అంటే వేదన. ఆయన ఏమంటారు తెలుసా, ప్రభువా నా సరిహద్దులు విశాలపరిచి నేను వెళ్తున్న చోటలను నాకు తోడుగా ఉండి నన్ను దీవించి ఆశీర్వదించు ప్రభువా అని అంటాడు. అంతే, జీవించిన ఎడల అని మళ్ళీ కండిషన్ నువ్వు ఇచ్చేస్తానులా. ప్రభా అలా దీవించు, నన్ను ఆశీర్వదించు, నా వేదన కొట్టిపడి నన్ను దీవించు, నా సరిహద్దులు విశాలపరచు అని తను కోరుకున్న ప్రతి ప్రార్థన ఒక్కటే మాటలో దేవుడు ఆలకించాడు అని అక్కడ వ్రాయబడి ఉంటుందండి. ఒకే వచనంలో ఉంటుంది. ఎంత గొప్ప ధన్యత. అక్కడ కండిషన్స్ లేదు. యాకోబులాగా, యాకోబు ప్రభా నేను వెళ్తున్న చోటుకి నువ్వు నాకు తోడే ఉండి, నా పితృల దేవా నా తండ్రికి తోడే ఉన్న దేవా నేను వెళ్తున్న చోటుకి నువ్వు కూడా నాకు తోడుగా వచ్చి నాకు అన్న వస్త్ర పానీయములు ఇచ్చిన ఎడల. చూడండి, అన్న వస్త్ర పానీయాలు అవే అడిగాడు, ఇంకేం అడగలేదు. బంగారం వెండి భార్యలు పిల్లల్ని అడగలేదు. కానీ అవి ఇచ్చిన ఎడల నేను తిరిగి వచ్చి నా దాంట్లోకి వెళ్ళి నీకు దశమ భాగం. కానీ నేనేమంటున్నానంటే మనము ఒప్పందాలతో ప్రార్థన చేయకండి దయచేసి. యథార్థమైన ప్రార్థన, తండ్రి దేవుడు నేను కండిషన్స్ అడగడు, నీ దగ్గర ఏమి కోరుకోడు, యథార్థమైన నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. హృదయ శుద్ధి కలిగి ప్రార్థన చేయి, దేవుడు నీకు జవాబిస్తాడని ఈ సమయంలో మీకు చెప్తున్నానండి. ఆ తర్వాత చూసినప్పుడు ఇక్కడ ఇంకో మాట ఏంటి అంటే మరి సుంకరి ప్రార్థన చూడండి. సుంకరి ప్రార్థన, సుంకరి అంటే అక్కడ బైబిల్లో ఎవరు గుర్తుంటే వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్, అన్యాయంగా ఎక్కువ తక్కువ ట్యాక్స్ తీసుకున్న వాళ్ళంట. సో అక్కడ పరిసయ్యులు కూడా ఉంటారు అని మనకి తెలుసు. సో పరిసయ్య ప్రార్థన చేసిన మాటని ఇక్కడ పాటలో రాయలేదు, కానీ సుంకరిలాగా తగ్గించుకొని ప్రభా నేను పాపిని, నేను పనికిరాని వాడిని అని ఒప్పుకుంటున్నాడు. అవును, సుంకరి వాళ్ళు ట్యాక్స్ తీసుకొని తప్పులు ట్యాక్సులు చేసిన ఈ సుంకరి చేస్తున్న ప్రార్థన ఎలాంటిదంటే ప్రభా నేనున్న నిస్సహాయ స్థితిని బట్టి నేనున్న పని చోట జాగ్రత్తగా పని చోట ఈ ట్యాక్సులు తీసుకోవాలి, లేకపోతే నా యజమానుడు ఒప్పుకోడు కాబట్టి ఈ ట్యాక్స్ కలెక్షన్ నేను చేయాల్సి వస్తుందేమో, నన్ను క్షమించండి అని ఒప్పుకుంటూ నేను పాపిని, నేను పాప స్థితిలో ఉన్నాను ప్రభా నన్ను కరుణించు, నన్ను క్షమించని యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నేనేమంటున్నానంటే మనము కూడా అలా ఉన్న స్థితిని బట్టి యథార్థంగా మన పాపపు స్థితిని ఒప్పుకుంటూ ప్రార్థన చేసి ఆయన కృపను పొందుకొని ప్రతి పాపం నుండి మనం విడిపించబడాల్సిన వారిగా ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి 3వ పల్లవిలో చూస్తే దినదినంబు చేసిన సేవ దైవ చిత్తమునకు సరిపోవా అంట. దినదినంబు చేసిన సేవ, నువ్వు సేవకుడివా, నువ్వు ఎలాంటి పని చేస్తున్నావు అనేది ఈరోజు జ్ఞాపకం చేస్తున్నావు. ఇదిగో మనము ప్రణాళికలు వేసుకోవడం తప్పులేదు. మరి రేపటి దినమున మనం ఏం చేయబోతాం, నెక్స్ట్ మంత్ ఏం చేస్తాం, ఆ టైం టేబుల్ పెట్టుకోవడం తప్పు కాదు. ఇదిగో నెక్స్ట్ ఇయర్లో ఈ టార్గెట్స్ రీచ్ అవ్వాలి, లేకపోతే ఇయర్ అంతా ఈ టార్గెట్స్, ఇవన్నీ మంచిదే. మనకి ఆ షెడ్యూలింగ్ అవసరం, ప్రణాళిక కలిగి జీవించవలసిన వారంగా ఉన్నాం. ఎందుకంటే వీ నీడ్ a vision and also God will definitely give us that provision. అది ఫైనాన్షియల్గా మాత్రమే కాదు, అనుకూలతని కూడా మనకి దేవుడిస్తాడు కాబట్టి మన హృదయ వాంఛలు తీరుస్తాడు. సో అంత మాత్రమే కాదు, కానీ మొదటిగా ఈ
ఈరోజు నేను చేయవలసిన బాధ్యతలు నేను నమ్మకంగా చెయ్యాలి అని ఒక తీర్మానం మీరు తీసుకోండి. సో దేవా, దినదినము చేసిన సేవ మరి నీ చిత్తానికి సరిపోవా, అంటే నేను ఈరోజు చేసే ప్రతి పని అది పరిశుద్ధ దేవుని సేవ పరంగానే కావచ్చు, లేకపోతే లోకరీతిగా బతుకుతున్న విధానంలో, అంటే లోకానుసరమైన బ్రతుకు కాదండి, మనం ఇక్కడ జీవిస్తున్న విధానంలో కూడా మనం చేసే పనులు కూడా ఆయన చిత్తం ప్రకారంగానే ఉండాలి. అడుగు అడుగున అవునండి ఆత్మానుసారంగా నడిపించబడట అంటే ఇదేనండి. మనము దేవుని బిడ్డలము కాబట్టి, మనం ఆయన ఆత్మ కలిగిన వారం కాబట్టి ఆయన ఆత్మానుసారంగానే ప్రతి అడుగు కూడా దేవుని చిత్తం ప్రకారంగానే పరలోకంలో రీతి ఉందో ఆ రీతిగా భూమిపైన నెరవేర్చబడును గాక. అలాగే నా జీవితంలో కూడా ఈ రోజు ఈ క్షణము ఇదిగో నేను ఇక్కడ మాట్లాడుతుండగా ఇదిగో మీరు అక్కడ వింటున్నారు కదండి, ఇది కూడా పరలోకంలో రీతి ఉందో ఆ రీతిగానే ఈ సమయానికి జరుగును గాక. అలా దినదినము మనము చేసిన సేవ, దినదినము మనం జీవిస్తున్న జీవిత విధానం, ప్రతి సెకండు ప్రతి నిమిషము కూడా మరి ఆయనకు మహిమ తీసుకొచ్చేలాగా ఆయన చిత్తానుసారంగానే ఆయన చిత్తమునకు సరిపోయే రీతిగా ఉండులాగా మనము ప్రార్థన చేయాలండి. ప్రభా ఈ దినమంతట్లో పొద్దున లేయంగానే సమర్పించుకొని, ప్రభా ఈ దినమంతట్లో మరి ఏమి రానున్నాయో, ఏమి జరగనున్నాయో, ఏం బాధ్యతలు ఉన్నాయో, ఎదుగో నాకు ఏ పనులు ఉన్నాయో అని చెప్పేసి అప్పచెప్పుకొని, ప్రభా వీటన్నింట్లో నీ తోడుని దయచేయి, నీ చిత్తము నెరవేర్చు ప్రభా, నా ఇష్టం కాదు, నేను ఎన్నే అనుకుంటాను కానీ నువ్వేది చేయాలో అది చేయి ప్రభా. అవునండి, ఒక్కొక్కసారి మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగిపోతుంది. సంతోషించాలా, ఎందుకు తెలుసా ప్రభా, అంటే చెడు అయితే సంతోషించండి అనట్లేదు, కానీ అంటే ప్రభా మరి అది అనుకున్నాను ఇది జరిగే ప్రభా, ఇది కూడా నీ చిత్తమే ప్రభా, నీకు స్తోత్రం అని నువ్వు సమర్పించగలిగితే నిజంగా ఆ జరిగిన నష్టాన్ని కూడా ఇబ్బందిని కూడా ఒకవేళ అటు ఇటు అయినా కూడా ఆయన నెరవేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. అంటే మన టైం టేబుల్లో కూడా ఒక్కొక్కసారి అటు ఇటు అయినా కూడా ప్రభా నువ్వు చూసుకో ప్రభా, క్షమించని సమర్పించుకొని సమయం వ్యర్థం కాకుండా ఆయన కొరకు జీవించగలిగే కృపని మనం పొందుకోవాలండి. సో అలాంటి ప్రార్థన మనం చేయాలని మరి అక్కడ పాట రాసిన వ్యక్తి చెప్తా ఉన్నాడు. అంటే అది బైబిల్లోకి వచ్చిన మాటలే కాబట్టి. సో పీస్ఫుల్ ప్రేయర్స్, యథార్థమైన ప్రార్థన. చివరిగా వచనంలో ఉన్న ప్రార్థన అంటే అక్కడ క్షమాపణ ప్రార్థన అండి. చూడండి, శత్రువు మూక నిన్ను చుట్టుకొని సిలువ పైన నిన్ను చంపగను, శాంతముతో నీ శత్రువుల బ్రోవగా సరిపిన ప్రార్థన నేర్పమయ్యా. శత్రువుల్ని క్షమించుట. చూడండి, పరలోక ప్రార్థనలోనే ఉన్న మాటనే కదా ప్రభా, ఇదిగో నా రుణస్త్రములు క్షమించిన ప్రకారం నా రుణములను కూడా క్షమించంటాం. అవునండి, నీ శత్రువులైనని నీ రుణస్త్రం నువ్వెంత క్షమిస్తున్నావు, నీకు వచ్చి ఉన్న వారిని నువ్వెంతగా క్షమిస్తున్నావు, ఆ రీతిగానే దేవుడు నిన్ను క్షమిస్తాడంట. కాబట్టి నువ్వు సంపూర్ణంగా క్షమించు ఇతరులని, దేవుడు నిన్ను కూడా సంపూర్ణంగా క్షమిస్తాడు. సో ఆ కొలబద్ద అనేది నీ చేతిలో పెట్టి ఉన్నాడు. నువ్వు కొంచెం ఇతరుని క్షమిస్తే దేవుడు కూడా కొంచెమే క్షమిస్తే మరి ఈ విషయంలో కోల్పోతుంది ఎవరండి? మనం కోల్పోతున్నాం. కాబట్టి క్షమిద్దామా? అందరినీ క్షమించే బ్రతుకు మనము జీవిద్దాం. ఎందుకంటే మనకి సిలువ పైన దేవుడు చెప్పే మాట అదండి. రాబోయే కాలంలో మరి దేవుని చిత్తం అయితే ఈ సిలువ ధ్యానాల్లో మనము సిలువ పైన పలికిన 7 మాటలని మనము గుడ్ ఫ్రైడే రోజు కొన్ని సంఘాలలో మరి ధ్యానిస్తూ ఉంటారు. సరే, అవన్నీ ఆ రోజనే కాదు, అవి చివరిగా యేసు ప్రభు పలికిన మాటలు, సిలువ రోజు పలికిన మాటలు, సిలువ పైన పలికిన మాటలు కాబట్టి మనం ఆ రోజు ప్రత్యేకంగా ధ్యానిస్తాం. కానీ ఆ మాటలు మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారంగా ఉన్నాం. కాబట్టి ఆ క్షమాపణ గురించిన మాట, ఇదిగో మరి వీరేం చేస్తున్నారో వీరికి తెలియదు ప్రభు అనుకుంటూ మనం ఆ రీతిగా ఎవరైతే మన ఎడల చెడు చేస్తున్నారో, కీడు చేస్తున్నారో, మన నాశనాన్ని కోరుకుంటున్నారో, మనకు అన్యాయం చేస్తున్నారో నువ్వు చెప్పగలవా ప్రభా? ఇదిగో తండ్రి, వాళ్ళు తెలిసి చేస్తున్నారో తెలియక చేస్తున్నారో నేను క్షమిస్తాను ప్రభా, నువ్వు కూడా క్షమించు ప్రభా అని నువ్వు సమర్పిస్తే ఇదిగో ఆ రీతిగా మరి దేవుడు మనల్ని క్షమిస్తాడు. అంత మాత్రమే కాదు, అలాంటి ప్రార్థన మనము చేయవలసిన వారంగా ఉన్నామంట. ఎందుకంటే మనం ఆయన కృప నుండి తొలగిపోకూడదండి. ఆయన కృపలో మనం వరదిల్లాలి. ఆ కృపని మనము పొందుకున్న వారిగా జీవించాలంటే మనము పొందుకున్న కృపని మనం ఇతరులకి పంచకూడదా అని. అవునండి, కృప అంటే ఏంటి తెలుసా? యోగ్యత లేని వారికి ఇవ్వబడినదే కృప. నాకు నీకు యోగ్యత లేకపోయినా ఆయన కృప చొప్పున మనల్ని రక్షించుకొని కాపాడినప్పుడు మనం ఇతరులని క్షమించడం ఎంతసేపు అండి? ఆ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో కాదు, ముఖం తెలియని వాళ్ళైతే కాదు కదండి. అయితే మనకి తెలిసిన వాళ్ళు, పరిచయస్తులు, మన రక్త సంబంధికులు, మన కుటుంబ సభ్యులు, అంత మాత్రమే కాదు కొలీగ్స్, అంటే మనం రోజు చూస్తున్న వారితోనే మనకి సమస్యలు వస్తాయి కదండి. ఎక్కువ కూడా అంటే ఎవరో దూరం నుండి ఉన్న వాళ్ళు వచ్చి కావాలని వచ్చి మనకి ఏ సమస్య తీసుకొని రారు. కానీ ఏంటంటే వాళ్ళు మన వాళ్ళే కదా అని చెప్పేసి పోనీలే అని చెప్పేసి మనం దేవునికి అప్పచెప్తే మనకి నెమ్మది ఉంటుంది, సమాధానం ఉంటుంది. కాబట్టి సో అలాంటి క్షమించే ప్రార్థన మరి మనం చేయవలసిన వారు ఉండండి. అవునండి, మనం క్షమించే తీర్మానం తీసుకోవడం మాత్రమే కాదు,
ప్రార్థన చేయమంటున్నాడు. ఇక్కడ మనము ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పమయ్యా అని చెప్పేసి మనము దినమంతటిలో మరి ప్రతిరోజు మన జీవిత విధానంలో మనం ఎలాంటి ప్రార్థన చేయాలి, ఎలాంటి తగ్గింపు స్వభావం కలిగిన ప్రార్థన చేయాలి అనేది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. చూడండి, శిష్యులకి మరి మొదటిగా వాళ్ళకి అసలు చదువు రాదు, ఏమీ రాదు, జ్ఞానం లేని వారు ఉన్నారు. అంటే గొప్ప జ్ఞానం లేదు, ధర్మశాస్త్రానికి సంబంధించిన జ్ఞానం కూడా అంత లేదు. అంటే వెళ్ళి చర్చిలో అప్పుడున్న ఆ మందిరాల్లో పోయి కూర్చుంటే ఆ పెద్దవాళ్ళు, ఆ జ్ఞానులు మరి బోధించిన మాటలు ఏదో ఒకటో రెండో అడపాదడప విన్నవారేమో, మరి అంత మాత్రమే. కానీ వారికి ఆ జ్ఞానం లేదు. కానీ దేవుడు వాక్యముతో వారిని దర్శించాడు. వాక్యమై ఉన్న దేవుడు, వాక్యమైన దేవుడే వారి దగ్గరికి వచ్చినప్పుడు వారి హృదయాంతరంగంలో తెప్పరిలో పాటుతో పాటుగా సర్వసత్యం అనేది వారి గుండెల్లో వచ్చేసిందండి. సో ఆయనతో పాటు జీవించిన 3.5 సంవత్సరాలు నేనేమనుకుంటున్నానంటే, మరి అక్కడ మోసెస్ గారు ఇచ్చిన ధర్మశాస్త్రమే కావచ్చు, మరి తర్వాత దానికంటే ముందు పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క మాట కూడా మరి వారికి ఆత్మదేవుడు యేసు ప్రభు రూపంలో ఉన్నప్పుడే, వారితో నడుస్తున్నప్పుడే వారికి అన్నీ కూడా బోధించడం అనేది జరిగిందేమో అని నేను అనుకుంటున్నాను. అంటే బైబిల్ ట్రైనింగ్ అంటారు కదండి ఈ రోజుల్లో. మేబీ ట్రైన్డ్ ఇన్ ఎవ్రీథింగ్. మనకి బైబిల్లో కొన్ని రాయబడి ఉన్నాయి, ఎన్నో రాయబడలేదు అంట. కేవలం అద్భుతాలు సూచక్రియలు మాత్రమే కాదు, వారిని ప్రత్యేకంగా తీసుకెళ్ళి ఎన్నో బోధిస్తూ ఉన్నాడు. అంటే నిజమే, ధర్మశాస్త్రానికి సంబంధించింది బోధించుండొచ్చు, పాతవి జ్ఞాపకం చేస్తూ మరి ప్రవచనాల గురించి జ్ఞాపకం చేస్తూ బోధించవచ్చు, అలాగే రాబోయే కాలంలో వారు చేయాల్సినవి బోధిస్తూ వచ్చి ఉండొచ్చు. కానీ ఏది చేసినా కూడా రాజ్య విస్తరణ కోసం ఆయన చేస్తున్నాడు. ఇదిగో ఈ 12 మందిని ఎన్నుకొని, ఆ జ్ఞానం లేని వారిని ఎన్నుకొని ఆయన ఎంతో మందిని మరి జ్ఞానవంతులుగా చేయడానికి మార్చుకోలేదా? అంటే దేవునికి సంబంధించిన జ్ఞానాన్ని పంచడానికి ఈ అజ్ఞానం లేని వారిని వాడుకున్నట్టుగా ఈరోజు నిన్ను నన్ను మన ప్రార్థన ద్వారా ఇతరులని అగ్నిలోకి వెళ్ళి లాగడానికి. అవును, మరి దివారాత్రములు ప్రార్థించు, తెగక ప్రార్థించు, మరి ఎప్పుడూ ప్రార్థించు. అంటే ఎప్పుడు దేవునితో ముచ్చటిస్తూనే ఉండడమే నిజమైన ప్రార్థన. ఇది నీ ఇష్టం, నీ పొజిషన్ ఎలా ఉన్నది అనేది ముఖ్యం కాదు, నీ హృదయ స్థితి ఎలా ఉన్నది. కూర్చున్నావా, పడుకున్నావా, మోకరించావా, లేకపోతే మరి నడుస్తూ చేస్తున్నావా, ఇదంతా కాదు. కానీ ఒకటి, ఏ భాషలో చేస్తున్నావు, ఏ రకంగా చేస్తున్నావు అనేది కూడా కానే కాదు. నీకు వచ్చిన భాషలో, నీకు వచ్చిన రీతిగానే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆయన అర్థం చేసుకుంటాడు. నీకు మాట ఇచ్చిన దేవుడు, నీకు భాషనిచ్చిన దేవుడు, ఆయనకు ఆ భాష అర్థం కాదంటారా? నీ స్వభావం ఏంటో తెలుసుకున్న దేవుడు, నీ హృదయంలో దాక్కుంటున్న దేవుడికి నీ పలుకులు, నీ ఆలోచనలు, నువ్వు చెప్పే ఆ తీరు ఆయనకు అర్థం కాదంటావా? మన ఇంట్లో మూగవాళ్ళు ఉంటే వాళ్ళు మాట్లాడే భాష మనకు అర్థమవుతుందా? అర్థం కాదండి. బయట వాళ్ళకైతే అర్థం కాకపోవచ్చు, కానీ మూగోళ్ళు వాళ్ళ నత్తిగా సరిగా మాట్లాడితే నిజం చెప్పాలంటే ఆ ఇంట్లో వాళ్ళకి ఆ మూగవాడు చెప్తున్న ఆ సైగలతో కూడిన ఆ చిన్న చిన్న స్పష్టత లేని మాటలు ఆ ఇంట్లో వాళ్ళకి అర్థమవుతాయి, అర్థం కావండి. చెప్పండి, ఎందుకు అర్థమవుతాయి అంటే వాళ్ళ బిడ్డాడు కాబట్టి ఆ మాట వాళ్ళకి తెలిసిపోతుంది, వాళ్ళ ఇంట్లో మనిషి కాబట్టి అది అలవాటుగా అయిపోతుంది. మనకి బయట వాళ్ళం వెళ్ళినప్పుడు మనకు అర్థం కాదు వాళ్ళు మనకి హెల్ప్ చేయాలి ఏమంటున్నారని. కానీ దేవుడికి అలాంటి హెల్పర్స్ అక్కర్లేదండి. మన హృదయ ఘోష తెలుసు, మన హృదయ తలంపులు తెలుసు, మన చిన్న చిన్న కోరికలు ఆయనకు తెలుసు, ప్రతిదీ ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన దగ్గర సాగిలపడి ప్రార్థన చేద్దామా? దేవునికి మహిమ కలుగునుగాక. సాగిలపడి మన జీవితాన్ని ఆయనకు సమర్పించి, మన హృదయ స్థితిని సమర్పించి ప్రభువా 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 అనుకుంటూ మరి ఆయన నామాన్ని మనము ఘనపరిచే రీతిగా మన జీవిత ప్రార్థన ఉండాలని కోరుకుంటూ, మన జీవితాలన్నీ కూడా ప్రార్థనమయంగానే ఉండాలని, ప్రార్థనతోనే సమస్తము చేయగలము, ప్రార్థనతోనే మనం విజయాన్ని పొందుకుంటాం, ప్రార్థన వల్లనే మనం ఎంతో మందిని మార్చగలమనే సత్యం తెలుసుకొని, కేవలం మనకి ఏ సొల్యూషన్ లేనప్పుడు మిగిలిన ఒకే ఒక్క సొల్యూషన్ ఈ లోకంలో యేసుప్రభువే అండి. కానీ ఆయన దగ్గరికి చేరేది ప్రార్థన. అంటే మనము నోటితో ఆయనతో మాట్లాడడమే అని మీకు చెప్తూ ప్రార్థనతో ముగించుకుందామండి. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, గంటే ప్రభావం చెల్లించుకుంటున్నాం నాయన. ఈ సమయంలో ఉన్న పాటను మీ పాసనిధికి వచ్చేటకు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతకే వందనాలు. అల్ఫా యోమేగా అయిన వాడా నీకు స్తోత్రం, రాజుల రాజా నీకు స్తోత్రం, ప్రభుల ప్రభా నీకు స్తోత్రం. ఆ ప్రార్థన ఆలకించువాడా, ఇదిగో మేము చేస్తున్న ప్రతి ప్రార్థన ఆరాధన మీరు వింటున్నారని, మాకు జవాబిస్తున్నారని మేము నమ్ముతూ యేసుక్రీస్తులో ఈ రోజు ఏ ప్రార్థన కూడా మీరు తృణీకరించకుండా మేము చేసే ప్రతి ప్రార్థనకి మీరు జవాబుని దయచేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక.